వెలమ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. రెడ్ల దౌర్జన్యాన్ని ఎర్రన్నాయుడు, వెంగళరావు మాదిరే అడ్డుకుంటానన్నారు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. ఉత్తరాంధ్రలో కుల సమీకరణాలు కలిసొస్తాయా అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో 3 లక్షల మందికి పైగా వెలమ ఓటర్లు ఉండడంతో ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరపు ఎర్రన్నాయుడు, జలగం వెంగళరావు కులాలకు అతీతంగా ప్రజల ఆదరణ పొందడంతో పాటు గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకోవడంతో వారి పేర్లను కమలంపార్టీ జపిస్తోంది. ఎర్రన్నాయుడు, జలగం వెంగళరావు కీర్తిశేషులైన రాజకీయంగా వారి కీర్తి ఏమాత్రం తగ్గలేదు. దశాబ్దాలు గడిచినా వారి పేర్లు ఇంకా రాజకీయ నాయకుల నోళ్లలోనే నానుతూ వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరు దిగ్గజ నేతల పేర్లను మరోసారి తెరపైకి తెచ్చారు అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన సీఎం రమేష్. అప్పట్లో ఎర్రన్నాయుడు, జలగం వెంగళరావు మాదిరిగానే ప్రస్తుతం తాను కూడా వైసీపీ రెడ్ల దౌర్జన్యాన్ని అడ్డుకుంటా అని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు పాపం ఎర్రమనాయుడు ఉన్నాడు నిలదీసడానికి. ఆ ఎర్రమనాయుడు స్థానంలో మరో సీఎం రమేష్ వస్తాడని చెప్పి వీళ్ళకి తెలియజేస్తున్నా. ఇదే ఇంకొక వెంగళరావు స్థానంలో, జలగం వెంగళరావు స్థానంలో ఇంకొక సీఎం రమేష్ ఉంటాడని తెలియజేస్తున్నా. ఈ రెడ్లకి సుబ్బారెడ్డి నా గురించి నేను దౌర్జన్యం చేసేవాడిని, రాజకీయంగా నేను 30 సంవత్సరాలు ఉన్నా, ఎక్కడన్నా ఒక దౌర్జన్యానికి పాల్పడినానా, ఎక్కడన్నా నా మీద ఒకటి వచ్చిందా? మీరు ఈ ఉత్తరాంధ్రని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ల్యాండ్లు దోచుకున్నారు, ఇవన్నీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీరందరూ జైలుకి పోవడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికత కంటే సమర్థతకే ఓటు వేస్తారని చెప్పారు సీఎం రమేష్. తాను ప్రధానమంత్రితో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడా మాట్లాడి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయగలను అని చెప్పారాయన. గతంలో అనేక మంది సీనియర్ నేతలు ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారన్నారు సీఎం రమేష్. నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం నుంచి ఎక్కడెక్కడ నిలబడినాడు, పివి నరసింహారావు ఇక్కడి నుంచి పోయి ఒరిస్సాలో నిలబడినాడు, మన నంద్యాలలో నిలబడినాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా దేశాల్లో కానీ ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రయోజనం కలిసే సత్తా నాయకుడిని ఎన్నుకుంటారు. కానీ పార్లమెంటు వరకు లోకల్ నాన్ లోకల్ అనే సమస్య రాదు. పోల్చుకుంటారు. బూడి ముత్యాల నాయుడు మనకు బాగా చేస్తాడా, సీఎం రమేష్ అనుభవం ఉండే పార్లమెంటరీని మనకు బాగా చేస్తాడా, మన పార్లమెంటుకి ఎవరైతే బెటరు అనేది ఆలోచన చేస్తారు. తనపై బ్యాంకు రుణాల ఎగవేత, ఫోర్జరీ కేసులు ఉన్నాయని ప్రత్యర్థులు ఆరోపించడాన్ని కొట్టిపారేశారు సీఎం రమేష్. తనపై ఆరోపణలు నిరూపిస్తే పోటీ నుంచే తప్పుకుంటా అన్నారు ఆయన. వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ పై వైసీపీ చాలా వ్యూహాత్మకంగా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చింది. దీంతో అనకాపల్లి పోరులో వెలమలు ఎవరి వైపు మొగ్గుతారు అనే ఉత్కంఠ రేపుతోంది. మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో ముచ్చటగా 3వ అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథులకు అనకాపల్లి కూడా కీలకమే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే వెలమలను ఆకట్టుకునేందుకు సీఎం రమేష్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.